అంటే ఇటీవల కాలంలో కొన్ని బ్యాంక్స్ హోమ్ లోన్ సంబంధించి ఇంట్రెస్ట్ రేట్లు కూడా చాలా వరకు తగ్గించాయి. సో దాని ఎఫెక్ట్ ఏమైనా సేల్స్ మీద పడిందా? సేల్స్ ఏమైనా పెరిగినాయా? ఎందుకంటే మెయిన్ కాస్ట్ అదే ఉంది. ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలనంటే బ్యాంక్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గడం అనేది చాలా వరకు హెల్ప్ఫుల్ అనమాట. ఇప్పుడు ఏమైతే తర్వాత కొంత ఫ్యూచర్లో ఫ్లక్చుయేషన్స్ తోటి కొంచెం 0.5% 1% పెరిగినా కూడా అవి ఏమవుతుంది అంటే ఈ రోజు ఎలిజిబిలిటీ ఎక్కువ ఉంటుంది. అంటే ఇక్కడ పాయింట్ ఎక్కడ అర్థం చేసుకోవాలంటే ఇట్లా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ ఉన్నప్పుడు ఏ కస్టమర్ కానీ డిసైడ్ చేసుకుంటే అతనికి అడ్వాంటేజ్ ఏంటంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా లోపల అమౌంట్ ఎక్కువ వస్తుంది. తర్వాత బై ఛాన్స్ ఏమైనా రెగ్యులేషన్స్ మారి 0.5% పెరిగినా కూడా నెంబర్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్స్ పెరగవచ్చు కానీ బట్ అతనికి ఉండే అవకాశాలు మాత్రం ఇప్పుడు చాలా బాగుంటాయి. సో దిస్ ద రైట్ టైం యాక్చువల్గా చెప్పాలనుకుంటే ఏ కస్టమర్ కూడా ఉన్న దాంట్లో ఈ పరిస్థితి లోపల కొనుక్కోవడం చాలా మంచిది. చిన్న చిన్న బిల్డర్లు కూడా మనం గతంలో చూసాం. కొంపల్లి దగ్గర ఒక బిల్డర్ అపార్ట్మెంట్లు అమ్ముడు పోక సూసైడ్ చేసుకున్న పరిస్థితి. అలాంటిని కట్టడి చేయాలంటే క్రెడాయి సంస్థ కానీ లేకపోతే మీరు ఏం సలహా ఇస్తారు? లేకపోతే అలాంటివి జరగకుండా ఉన్నట్టు ఏం చేయాలి ప్రభుత్వాలు నిజంగా ఒక మనిషి వ్యక్తిగతంగా చేసుకున్న దానికి బాధ్యత ఉంటుందని నేను అనుకోను. కానీ అంటే ఒకటి మనం కూడా అంటే ఒక పర్టికులర్ ఇన్సిడెంట్ని బట్టేసి ఓవరాల్ ఇండస్ట్రీకి అన్వయించలేము అది. బట్ ఇట్స్ అ రియల్లీ బ్యాడ్ థింగ్ హ్యాపెన్ టు దట్ ఫ్యామిలీ. అమ్ముడు పోకనే అనేది ఏమవుతుందంటే సరే నేను అది కూడా అసెస్ చేస్తున్నాను ఆ టైం లోపల. అక్కడ ఏమవుతుంది అని అంటే ఇప్పుడు ఎవరం ప్రాజెక్టు కట్టినా కూడా ఆ ప్రాజెక్టుకు ఉండే అడ్వాంటేజెస్ బట్టి సేల్ అవుతాయి. ఇవాళ రేపు ఒకటే నేను చెప్పేది ఏంటంటే అన్లెస్ ఆ ప్రాజెక్టు సేల్స్ ఎప్పుడు పికప్ అవుతున్నాయంటే కంప్లీషన్ స్టేజ్లో వస్తేనే. ఏ కస్టమర్ కూడా నేను ఇంకెప్పుడు అయ్యేదాన్ని ఇప్పుడు కొనిపెట్టుకుంటా అని ఎవడు ఉంటాడు. అన్లెస్ ఇట్ ఈస్ ఎ గేటెడ్ కమ్యూనిటీ. ఓ ప్రీ లాంచ్ అంటే 10 రూపాయలు తక్కువ రేటుకి దొరుకుతుంది అనుకుంటే ఈరోజు కొన్ని 3 ఏళ్ళు వెయిట్ చేస్తా అంటున్నాడు తప్పితే స్టాండ్ ఎలోన్ బిల్డింగ్ అని ఉంటే అది రెడీ టు ఆక్యుపై ఉంటే 10 రూపాయలు బేరం చేసుకొని ఎక్కువ తక్కువలో ఉంటే తీసుకుంటానే మైండ్ సెట్. అంటే ఇక్కడ ఏమవుతుందని అంటే మార్కెట్ సెంటిమెంట్స్ కంటే కూడా కస్టమర్ సెంటిమెంట్స్ ప్లేస్ ఏ రోల్ అనమాట. సో ఇక్కడ ఇటువంటి కొన్ని మనం ఏదైతే ఉందంటే చిన్నటి ఇంట్రికేట్గానే ఉంటుంది కావచ్చు కానీ బట్ దీన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ లోపల తనకి ఇబ్బందులు ఉన్నప్పుడు కొన్ని ఏంటంటే 10 రూపాయలు తక్కువకైనా కూడా ఎవరికైనా అమ్మినా బాగుండేది. బట్ ఆ రకంగా సేల్స్ ఎట్లా ఇంపాక్ట్ అయిందనే చెప్పలేం కానీ బట్ ఒకటి ఏంటంటే ఈ మధ్యలో అదే ఆరాటం అనమాట. ఎందుకంటే ఒకప్పటికంటే ఇప్పటికి ప్రతి ఒక్కరు స్టేక్స్ పెరిగినాయి. మార్కెట్ లోపల ఒక నెగిటివిటీ వచ్చిందనంటే రేపు పాజిటివిటీ వచ్చినా కూడా ఈ నెగిటివిటీ నుంచి బయటపడాలంటే నా చిన్న బిల్డర్ కాదు పెద్ద బిల్డర్ కూడా తట్టుకునే పరిస్థితి కాదనమాట. అందుకోసం ఆ పాజిటివిటీని కాపాడుకుంటా ఇంకా ఉన్న మన పొటెన్షియల్ని ఎన్కాష్ చేసుకొని దాన్ని ప్రాపర్ ప్రొజెక్ట్ చేస్తే దెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు రియల్లీ హెల్ప్ ద హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అండ్ ఓవరాల్గా హైదరాబాద్ నిర్మాణ రంగంతో తెలంగాణ స్టేట్ గ్రోత్ డిపెండ్ అయి ఉన్నది. సో ఆ దిశ లోపల గవర్నమెంట్ ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. అదే రకంగా కొన్ని కొత్త విప్లవాత్మక నిర్ణయాలు ఉన్నాయి. అది పనికొచ్చే విధంగా ఇంప్లిమెంటేషన్ అయిన రోజు మాత్రం మనకి ఇంకా బాగుంటుంది అనేది ఆలోచన. అంటే పర్టికులర్గా నిర్మాణ రంగానికి సంబంధించి గత ప్రభుత్వాలతో చూసుకుంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎలాంటి మీకు రెస్పాన్స్ ఇస్తుంది లేకపోతే ఎలాంటి ప్రభుత్వ పరంగా ఏం చెప్పలేను. వ్యక్తిగతంగా చూసినప్పుడు గవర్నమెంట్ వచ్చినప్పుడు ఒక్కొక్కరు ఆలోచనలు ఒక విధంగా ఉంటాయి కాబట్టి ఒక గడిచిన ప్రభుత్వం ఒక ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ అరచేతిలో ప్రపంచం చూపించిండు అనుకున్నాం బట్ ఇట్ ఇంపాక్టెడ్. తర్వాత వైఎస్ఆర్ గారు వచ్చేసిన తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టున్నారు. తర్వాత వచ్చేసరికి మనకి ఆ తర్వాత వచ్చినప్పుడు తెలంగాణ స్టార్ట్ అయినప్పుడు ఐటీ మీద ఫోకస్ పెట్టినాం, ఇండస్ట్రీస్ ఇన్వెస్ట్మెంట్స్ మీద ఫోకస్ పెట్టినాం. అవన్నిటితోటి ఇప్పుడు ఆ ఎక్స్పాన్షన్ లోపల ఆ ప్రొజెక్షన్ లోపల పాజిటివ్ స్పెక్యులేషన్ వచ్చింది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఫ్యూచర్ సిటీ అంటున్నారు, మెట్రో రైల్ ఇన్ డిఫరెంట్ డైవర్సిఫైడ్ రూట్లో అంటున్నారు. ఇవన్నీ ఒకటి ఆన్ ట్రాక్ లోపల ఇంప్లిమెంటేషన్ అయినప్పుడు దాని ఎఫెక్ట్స్ పాజిటివ్గా వచ్చినప్పుడు మనకు అందరూ కూడా ఎవరు కూడా ఒకటి నా ఉద్దేశం లోపల ఏంటంటే ఏ గవర్నమెంట్ అయినా ఏ లీడర్ అయినా దే విల్ ట్రై టు ప్రూవ్ దెమ్సెల్వ్స్. దానికి తగ్గట్టుగా ఒక ఆలోచనలు సరిగ్గా ఉండే దాన్ని విధానాలలో లేదంటే ఇంప్లిమెంటేషన్ ప్రాపర్గా చేసా ఉంటే మాత్రం చాలా హెల్ప్. ఫైనల్గా చెప్పండి, నిర్మాణ రంగం సంబంధించి ప్రభుత్వం ఏం చేస్తే ఇప్పుడున్న నెగిటివిటీ పోయి పాజిటివ్ సైడ్ నిర్మాణ రంగం పోతుంది, తద్వారా కస్టమర్ కొనుగోలు శక్తి కూడా ఎట్లా పెరుగుతుంది అనుకుంటున్నారు? ఇప్పుడున్న మంచుకో చెడుకో ఒక రకమైన సెంటిమెంట్ క్రియేట్ అయ్యి ఉన్నది. ఇప్పుడు అది వ్యక్తిగతంగా మనం ఏమవుతుంది అది వీళ్ళు చేసిన అయ్యో ఇది ఇక్కడ దీని ఫెయిల్యూరా దాని ఫెయిల్యూరా అని మనం అనకూడదు. అది అయిపోయింది జరిగింది.
ఇక్కడ ఏమవుతుందంటే రెండు రకాలు ఉంటుంది అనమాట మార్కెట్. అంటే నెగిటివిటీ ఉన్నప్పుడు పాజిటివిటీ చేసుకోవడానికి ఒక ఆలోచనలు ఉంటాయి. ఒకటి ఏంటంటే ఫస్ట్ బిల్డర్కి బర్డెన్ ఎక్కువ అయినప్పుడు ముందుకొచ్చి ధైర్యంగా చేయాలని అంటే ఒక విధానం. సో దానికోసం దాదాపు గడిచిన 1 ఇయర్ బ్యాకే ఆగస్టు 1 రోజు సీఎం గారు వచ్చినప్పుడు ఒకటి అడుగున్నాం ఇండస్ట్రీ వైపు నుంచి. ఏంటంటే పర్మిషన్ ఫీలు కూడా హైదరాబాద్లో ఓవరాల్గా ఇండియా మీద చూసుకుంటే మన దగ్గర చాలా ఎక్కువ. దాదాపు యావరేజ్గా కొన్ని ఏరియాలలో 220 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ పడుతుంది. అంటే దాని ఇంపాక్ట్ చూడండి. ఆల్మోస్ట్ ల్యాండ్ ఓనర్ షేర్ గిట్లు వేసుకుంటే 440 రూపాయలు, దగ్గర దగ్గర 500 రూపాయలు. అంటే అంత ఫీజులు ఉన్నప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుందని అంటే బిల్డర్ మీద ఇనిషియల్ స్టేజ్లలోనే లోడింగ్ ఎక్కువ అవుతుంది. సో దానికి ఒక కస్టమర్ మీద పడుతుంది. అది కస్టమర్ తర్వాత. బట్ ఈ రోజు నేను పెద్ద ప్రాజెక్టు చేయాలంటే ఇప్పుడే ఒకటే రోజు 100 కోట్లు 200 కోట్లు ఫీజు కట్టాలంటే నాకు అవకాశాలు కూడా ఎట్లున్నాయి అది చూసుకోవాలి కదా. సో ఇప్పుడు బ్యాంక్ లోన్స్ పర్మిషన్ వచ్చినాక పర్మిషన్ కాపీ చూసుకొని బ్యాంక్ లోన్ ఇస్తుంది కానీ ముందు రాదు కదా. ఇప్పుడు నేను ఇన్వెస్ట్మెంట్లు ఉన్నాయి, నేను చేయగలుగుతాను, నా దగ్గర వైట్ అమౌంట్ ఎంత ఉంటుంది, ఇవన్నీ ఇట్లా చూసుకోవాలి కదా. అటువంటి ఒక ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఏమైతుందంటే మార్కెట్ సెంటిమెంట్స్ పాజిటివ్గా పోవాలని అంటే గవర్నమెంట్ వైపు నుంచి ఏం అడుగున్నామంటే ఒక్క 6 నెలల కాలం 4 సంవత్సరాలకి 8 ఇన్స్టాల్మెంట్ కింద డివైడ్ చేయమన్నాం. ఒక ఈ 6 నెలల్లో తీసుకునే పర్మిషన్లు ఏదైతే ఉంటాయో వాటికి ఒకవేళ వెసులుబాటు వస్తే 1 ఇయర్ లోపు అనేది టైం పెట్టుకుందాము. వాటికి 4 సంవత్సరాల కాలం లోపల 8 ఇన్స్టాల్మెంట్ ఇచ్చామంటే బిల్డర్ కూడా వర్క్ స్టార్ట్ చేసుకుంటాడు. సేల్ని బట్టి వీళ్ళని బట్టేసి అక్కడ ఆటోమేటిక్గా రెవెన్యూ జనరేట్ అవుతుంటుంది. వర్క్ చేస్తుంటాడు, కొంత అమౌంట్ డైవర్ట్ చేసి ఫీజు కట్టుకుంటాడు. అయితే ఇక్కడ ఫీజు పేమెంట్ దగ్గర ఏమన్నా రిస్క్ ఉంటుందంటే మనం కండిషన్స్ పెట్టుకోవచ్చు. గవర్నమెంట్ అంత రిస్క్ తీసుకోదు. ఒకవేళ మనకి ఇక్కడ ఒకటి బిజినెస్ జరగకపోతే మాకెందుకు జరగకపోవడం అనేది కాదు కదా, అన్ని ఒకటేసారి. ఇప్పుడు నేను ఒక 10 లక్షల స్క్వేర్ ఫీట్ల పర్మిషన్ తీసుకుంటా అనుకుందాం. నేను 10కి 10 ఒకటేసారి కట్టాను కదా. 4 బ్లాక్లు ఉంటే ఒక బ్లాక్ ముందు కడతా, రెండో తర్వాత ఇట్లుంటుంది అనమాట. సో అటువంటి అప్పుడు ఏమవుతుంది అని అంటే దానికి ఇప్పుడు లాస్ట్ టైం అంతే కదా, పాతప్పుడు కూడా మనం అంతే రిస్క్ తీసుకున్నాం. 2 ఏళ్ళు 4 ఇన్స్టాల్మెంట్లు సక్సెస్ అయినాం. ఇప్పుడు కూడా అట్లా చేస్తే ఏంటంటే కొత్త ప్రాజెక్టులు చేసేటోళ్ళకి వచ్చినప్పుడు ఆ వర్కింగ్ క్యాపిటల్ చేతిలో ఉండే ప్రోగ్రెస్ పోతుంది, వర్క్ మీద చూపెడతారు. అదొకటి. రెండోది ఏముండే అని అంటే మనకి ఇప్పుడు రెరా వచ్చి ఇంప్లిమెంట్ అవుతుంది. బిల్డింగ్ ఏంటంటే 10% మార్టిగేజ్ అని పెట్టున్నాం. అదేమవుతుంది, ఒకప్పుడు రెరా లేనప్పుడు మనకు బాధ. ఇంకోటి ఏ బిల్డర్ కూడా మనకి ఏమవుతుంది అని అంటే డీవియేషన్లు తక్కువ చేయట్లేదు. ఆ 10% డెవలప్మెంట్ తీసుకున్న ప్రాజెక్టులలో ఒకవేళ 50-50 డెవలప్మెంట్ తీసుకున్నాడు అనుకుందాం. 50+60% కానీ ఆగిపోతే బిల్డర్ 40% తోటే బిజినెస్ చేయాలంతా. అది చాలా కష్టమవుతుంది. సో అందుకోసం ఆ మార్టిగేజ్ క్లాజ్ అనేది తీయడం అని అడిగినాం. సో దాన్ని అదొకటి. ఇంకోటి ఏంటంటే అన్ని బిల్డర్లకే కాకుండా కస్టమర్లకు కూడా ఒక వెసులుబాటు టైం బౌండ్ ఇవ్వాలి. దానికోసం అని చెప్పేసి ఒక 6 months వరకు 2% స్టాంప్ డ్యూటీ రిడక్షను. ఒకవేళ గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంటా అంటే 1% ఇఫ్ ఇట్ ఈస్ రిజిస్టర్డ్ ఆన్ ఉమెన్ ఫర్ లాంగ్ టర్మ్. అంటే గవర్నమెంట్ తీసుకున్న ఒక నిర్ణయం కింద ఉండేటట్టు అని చెప్పేసి ఒకటి చెప్పడం జరిగింది. సో ఈ 3 కానీ చేస్తే ఒకప్పుడు ఇది ఎందుకు ఈ స్టాంప్ డ్యూటీ రిడక్షన్ ఎందుకు పాజిటివ్గా అవుతుంది అని చెప్తామంటే నేను కూడా అప్పట్లో నిజంగా పాండమిక్ స్టార్ట్ అయినప్పుడు ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ టు కోర్ట్, నేను పేపర్లో కూడా వచ్చుంది. 2.5% స్టాంప్ డ్యూటీ రిడక్షన్ చేద్దాము, దాంతో ఇంపాక్ట్ బాగుంటుందని అన్న తర్వాత మన దగ్గర వీలు కాదు. కానీ మహారాష్ట్ర గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తే ఈరోజు బాంబే లోపల ఇన్వెంటరీ 0కి వచ్చింది. ఆడ రేట్లు కూడా పెరిగినాయి. అంటే ఒక్కసారి ఇచ్చే వెసులుబాటు ఏం చేస్తుందంటే పాజిటివిటీ క్రియేట్ చేస్తుంది. సో అందుకోసమని అడుగున్నాం. ఒకవేళ ఇవి కానీ చేయగలిగామంటే మాత్రం మార్కెట్ లోపల ఉండే ఏ మాత్రం నెగిటివిటీ అనేది ఉన్నా కూడా అదంతా వెళ్ళిపోయి ఆటోమేటిక్గా పాజిటివ్ ట్రాక్లో పోయినప్పుడు ఇన్వెస్టర్లు వస్తుంటారు, కొనేటోడు కొంటుంటాడు. ఇప్పుడు ఆటోమేటిక్గా క్యాష్ ఫ్లో మార్కెట్లో వచ్చినప్పుడు అక్కడ రిఫ్లెక్షన్ విల్ బి ఎవ్రీవేర్. అట్లా ఎట్లా ఉంది భారతదేశంలో పోలిస్తే మిగతా మెట్రోపాలిటన్ సిటీస్తో పోలిస్తే హైదరాబాద్లో ఎలా ఉండబోతుంది? హైదరాబాద్ ఇస్ బెస్ట్ వెన్ కంపేర్ టు ఈవెన్ బాంబేని మనం రీచ్ కాలేము ద రేట్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల. బట్ సేల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల, ఓవరాల్ మార్కెట్ సెంటిమెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల వెన్ కంపేర్ టు ఎనీ సిటీ అక్రాస్ ద కంట్రీ బాంబే తర్వాత మనం ఉన్నాం. బాంబే తర్వాత సెకండ్ ప్లేస్.
వీఆర్ రియల్లీ డూయింగ్ గుడ్. ఓకే. అంటే ఒక నిర్మాణ రంగంకి సంబంధించి ఇటు సిమెంట్ కానీ, ఇసుక కానీ, లేబర్ కానీ వీటన్నిటి కాస్ట్ ఎఫెక్ట్ అటు బిల్డర్ మీద కానీ కస్టమర్ మీద ఎట్లా పడబోతుంది? ఒకప్పుడు పాండమిక్ తర్వాత కొంచెం మెటీరియల్ రేట్లన్నీ కూడా ఒక 30-40% పెరిగి ఉన్నాయి. ఆ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా దాని ఇంపాక్ట్ మనకు చాలా అయిందనమాట. అప్పటి నుంచి కొంత ప్రైసింగ్ అనేది పెరిగింది. దాంట్లో కూడా ఇంకోటి కొత్త కన్స్ట్రక్షన్ టెక్నాలజీలు వచ్చినాయి మనకి. బట్ ఎక్కడ కూడా ఏమవుతుందంటే బిల్డరు వీలైనంత వరకు ఎక్కడో దగ్గర కాస్ట్ రిడక్షన్ అనేది చేసి కస్టమర్కి బెనిఫిట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. మనం లిటరల్గా చెప్పాలంటే హైదరాబాద్ లోపల బిల్డర్లు కట్టే క్వాలిటీతో కానీ, బిల్డర్లు ఇచ్చే ఎమ్యూనిటీస్ కానీ అక్రాస్ కంట్రీ ఎవరు ఇయ్యరు ఆ ప్రైస్కి. ఇట్స్ అ లగ్జరీ అనమాట. ఇక ఆ రకంగా చూసినప్పుడు మనకు హైదరాబాద్ నిర్మాణ రంగం లోపల ఇవన్నీ ఆ ఇంపాక్ట్ అనేది ఏదన్నా అనిపించినా కూడా దట్ ఈస్ బీయింగ్ టేకెన్ కేర్ బై ద బిల్డర్ ఓన్లీ. మనం ప్రైస్ పెరిగింది అనుకుంటాం, సిమెంట్ ఒక్కొక్కసారి ఫ్లక్చుయేషన్స్, వేరే మెటీరియల్ దాదాపు 250 మెటీరియల్ ఉంటాయి. వాటికి ఒకదానికొకటి ఇంటర్లింక్డ్ ఉంటాయి. ఒకటి పెరిగితే ఇంకో డబుల్ అవుతుంది. ఇవన్నీ అయితే 40% యావరేజ్గా ప్రైస్ పెరిగింది. కానీ మనం దాన్ని అట్లనే ఓవరాల్ ట్రాన్స్ఫర్ చేసుకోకుండా కొంత అన్నట్టు అవుతుంది. బట్ ఇప్పుడు చెప్తున్నాను కదా, మనము 12,000కి నియోపోలిస్లు అమ్ముతున్నారు, 4,500కి ఉప్పల్లో అమ్ముతున్నారు. క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ లోపల పెద్ద తేడా ఉండదు, అమ్యూనిటీస్ దగ్గర తేడా ఉంటున్నాయి. కానీ హైయెస్ట్ ప్రైస్ ఎంత అండి మీరు? హైయెస్ట్ ప్రైస్ వచ్చి మనకి హైదరాబాద్లో ఇప్పటికి 25,000 కూడా పోయినాయి ఉన్నాయి. ప్రెసెప్ట్ ఏరియాలో గచ్చిబౌలి, కోకాపేట. లోయెస్ట్ ప్రైస్ అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఉప్పల లోయెస్ట్ వచ్చేసి 4,500 to 5,000 రాక్ బార్ అనేది యావరేజ్గా 5,000 ఇస్ ద లోయెస్ట్. మనం మార్కెట్ మూవ్మెంట్ అంతా కూడా 12,000కి యావరేజ్ తీసుకోవాలి. కొన్ని ప్రాజెక్టులలో 25,000, 26,000, తర్వాత అది విల్లాస్ ఉంటాయి, అపార్ట్మెంట్స్ కానీ ఉంటాయి. లిమిటెడ్ అంటే అన్నిట్లలో ఒక 3-4 ప్రాజెక్టులు అటువంటి. ఎట్లా ఉంటుంది ఫ్రీలాన్స్ ఆఫర్స్ తీసుకునే కస్టమర్స్కి ఏం చెప్తారు? అంటే దాని మీద మనమే ఎంకరేజ్ చేస్తున్నాం ఎప్పుడు కూడా. ఆ మధ్యలో క్రెడై హైదరాబాద్ నుంచి చాలా మంది బిల్డర్లు ఎవరైతే కస్టమర్స్ దగ్గర డబ్బులు తీసుకొని దాన్ని ఇనిషియేట్గా తీసుకొని ఇన్వెస్ట్మెంట్గా తీసుకొని, ఒకప్పుడు ఆ ట్రెండ్ ఉంటే మనం ఏం చేస్తున్నాము, లాస్ట్ ఆల్మోస్ట్ 2 years బ్యాక్ క్రెడై హైదరాబాద్ నుంచి ఒక క్యాంపెయిన్ పెట్టున్నాం అనమాట. అంటే అవేర్నెస్ ప్రోగ్రామ్. ఏ బిల్డర్ను నువ్వు తప్పు చేస్తున్నావు అని క్వశ్చన్ చేయలేము, ఎవరిని ఆపలేము మనము. దానికంటే కూడా కస్టమర్కి యూడిఎస్ స్కీమ్ అనేది ఫ్రీలాన్స్ల మీద పోకుండా మీకు దీంతో జరిగే నష్టం ఏంటి, లాభం ఏంటి అని చెప్పుకుంటా ప్రతి ఒక్కరూ రిజిస్టర్ ప్రాజెక్ట్ పోవాలని ఆ రోజు నుంచి ప్రమోట్ చేస్తున్నాం అనమాట. అది ఇంపాక్ట్ చాలా ఉంది. పబ్లిక్ లోపల మార్పు వచ్చింది. అంత రిస్క్ తీసుకొని ఇప్పుడు ఎవరు కొనట్లేదు. థ్యాంక్ యూ.